రెగ్యులర్‌గా ఫిల్మ్స్ గురించి న్యూస్ గాని, రిపోర్ట్స్ గాని ఈ అప్డేట్స్ అన్నీ కామన్. కాకపోతే ఈ సినిమాటిక్ యూనివర్సెస్ గురించి, వాళ్ళ ప్లాన్స్ గురించి ఈ రిపోర్ట్స్ గాని, ప్లాన్స్ యొక్క ఐడియాస్ గాని ఇలా వారంకొకసారి వస్తూ ఉంటాయి. అప్‌కమింగ్ రాబోతున్న బిగ్ కామిక్ ఫిల్మ్స్ అండ్ వాళ్ళ యూనివర్స్ యొక్క ప్లాన్స్ గురించి లేటెస్ట్‌గా కొన్ని రిపోర్ట్స్ అయితే బయటకొచ్చాయి. సో, ఆ అప్డేట్స్ అన్నిటి గురించి కూడా క్లియర్‌గా తెలిసేసుకుందాం. ముందుగా 'స్పైడర్ మ్యాన్' 4థ్ పార్ట్‌కి సంబంధించి ఆల్రెడీ ఒక పాత ప్లాట్ అయితే మాత్రం కంప్లీట్‌గా ఆపేసి కొత్త ప్లాట్‌ని డిజైన్ చేశారు. ఒక రియలిస్టిక్‌గా, గ్రౌండెడ్‌గా క్రైమ్ ఫైటింగ్ లాంటి 'స్పైడర్ మ్యాన్' ఫిల్మ్ తీద్దాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే 'అవెంజర్స్ డూమ్స్‌డే సీక్రెట్ వార్స్' మధ్యలోని ఈ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నారో కంప్లీట్‌గా మల్టీవర్సల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి కాబట్టి వెనమ్ తోటి క్రాస్ ఓవర్ తోటి దాంతో పాటు 3 స్పైడర్ మ్యాన్స్‌ని అదే టోబీ మాగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్‌ని తిరిగి తెచ్చే విధమైన ప్లాన్స్‌ని చేసుకున్నారు. ఆ తర్వాత రీసెంట్‌గా మొన్నైతే మాత్రం డూమ్స్‌డే యొక్క స్క్రిప్టింగ్ స్టేజ్ గాని, షూటింగ్ గురించి క్లారిటీ లేని కాస్త డిలే అవుతున్న టైంలోని 'స్పైడర్ మ్యాన్ 4' కూడా పక్కాగా డిలే అయ్యి సోనీ దగ్గర రైట్స్ పోయే ఛాన్స్‌లో కూడా స్టిల్ సోనీ ఉన్నప్పటికీ 'స్పైడర్ మ్యాన్ 4థ్ పార్ట్' యొక్క ప్లాట్ పాయింట్‌ని డిజైన్ చేసుకున్నారు. అది ఏ విధంగా ఉండబోతుందో ప్రొడ్యూసర్ ఎమీ పాస్కల్ అయితే ఇంటర్వ్యూలోని రివీల్ చేశారన్నమాట. ఇక మీద అప్‌కమింగ్ 'స్పైడర్ మ్యాన్' కంప్లీట్‌గా పీటర్ పార్కర్ యొక్క సీన్స్ కన్నా ఈ 'స్పైడర్ మ్యాన్' క్యారెక్టర్‌కి సంబంధించిన సీన్సే ఎక్కువగా ఉంటే కంప్లీట్‌గా పీటర్ పార్కర్‌ని మర్చిపోయి 'స్పైడర్ మ్యాన్‌గా మూవ్ ఆన్ అవ్వడమే మెయిన్ మోటివ్‌గా ఈ ప్లాట్‌లో ఉండబోతుంది. ఆఫ్ కోర్స్ గ్రౌండ్ అండ్ రియలిస్టిక్ మూమెంట్స్ కూడా సెకండ్ యాక్ట్ యొక్క ఇనిషియల్ పాయింట్ వరకు ఉంటాయి. ఆ తర్వాత మిడ్ టర్న్ పాయింట్ నుండి కంప్లీట్‌గా ఇది ఒక సోలో ఫిల్మ్ లాగా కాదు, క్రాస్ ఓవర్ ఫిల్మ్ లాగా మారిపోబోతుంది మల్టీవర్సల్ ఎలిమెంట్స్ తోటి. ఈ ఇండియన్ ఫిల్మ్స్ యొక్క స్టైల్ ప్రకారం అయితే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అనుకోండి. అక్కడ నుండి మల్టీవర్సల్ ఎలిమెంట్స్ తోటి ఇది ఒక టీమ్ ఆఫ్ ఫిల్మ్ గా టోబీ మాగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ తోటి కలిసి జరగబోతుందో. నో వే హోమ్ కన్నా వాళ్ళ క్యారెక్టర్స్ టైం ఈ ఫిల్మ్ లోని ఎక్కువ శాతం ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ టైంలోని ఫస్ట్ హాఫ్ లోని బ్లాక్ క్యాట్ క్యారెక్టర్ కూడా ఉండబోతుంది. ఆ బ్లాక్ క్యాట్ లోని సిడ్నీ స్వీనీ కనిపించొచ్చు అని చెప్పి కూడా న్యూస్ వచ్చింది. దాంతోపాటు గ్యాంగ్స్టర్స్, క్రైమ్ ఫైటింగ్ లా ఉండొచ్చు అన్నారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ హాఫ్ లోని కొత్త ప్లాన్స్ లో అయితే మాత్రం డీటెయిల్స్ న్యూస్ అంతా రీసెంట్ గా వచ్చింది. అదేంటంటే ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళు హల్క్ ని కూడా చూపిద్దామని అనుకుంటున్నారంట. హల్క్ ని 'స్పైడర్ మ్యాన్ 4థ్ పార్ట్' లో తెద్దామనే ప్లాన్ ఇప్పటిదాకా మనమైతే వినలేదన్నమాట. మేబీ డేర్ డెవిల్ ఉండొచ్చు అని చెప్పి ఎక్కువ శాతం అయితే న్యూస్ వచ్చింది ఫస్ట్ హాఫ్ లోని అంతా గ్రౌండెడ్ గా ఉంటున్నప్పుడు. కానీ ఈ గ్రౌండెడ్ యొక్క ప్లాన్స్ లోనే హల్క్ ని చూపిద్దాం అనుకుంటున్నారు విత్ పనిషర్. అవును, డేర్ డెవిల్ కాదు. అసలు హల్క్ ని తెస్తే గ్రౌండెడ్ అనే ఫీలింగ్ ఎక్కడ ఉండదు. కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ది బాక్స్ యాక్షన్ అనే ఉంటుంది కదా. వీళ్ళు ఓన్లీ న్యూయార్క్ లోనే ఫస్ట్ హాఫ్ లోనే అంటే మెయిన్ ఇనిషియల్ పాయింట్స్ అండ్ ఫస్ట్ యాక్ట్ నుండి ఇదంతా కూడా ఈ పనిషర్ అండ్ స్పైడర్ మ్యాన్ కలిసి హల్క్ ని న్యూయార్క్ లోని ఆపే విధమైన సీన్స్ తోటి డిజైన్ చేస్తున్నారంట. ఇది అసలు ఎలా సంబంధం ఉంటుందో మనకైతే తెలియదు. కానీ రీసెంట్ గా రిపోర్టర్స్ నుండి ఒక పాడ్కాస్ట్ ద్వారా కూడా రివీల్ అయిందనమాట. 'స్పైడర్ మ్యాన్ 4థ్ పార్ట్' లో హల్క్ క్యారెక్టర్ జాయిన్ అవబోతుంది. అది కూడా కంప్లీట్‌గా గ్రౌండెడ్ ఎలిమెంట్స్ పెట్టాలనుకున్న మూమెంట్స్‌లోనే పెడదామని అనుకుంటున్నారు. అది కూడా ప్రొఫెసర్ హల్క్ కాదు, ఓల్డ్ యాంగ్రీ హల్క్. అవును, 'అవెంజర్స్ 1' ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, థోర్ రాగ్నరాక్‌లో చూసినట్టు కంప్లీట్‌గా మ్యాడ్ హల్క్. హల్క్ వర్సెస్ వోల్వరిన్ అన్నారు, వరల్డ్ వార్ హల్క్ అన్నారు. ఇప్పుడు సడన్‌గా ఈ ఐడియా ఏంటి బ్రో? అసలు సంబంధం లేకుండా 'స్పైడర్ మ్యాన్' ఫిల్మ్‌లోని అది కూడా డూమ్స్‌డే సీక్రెట్ వార్స్ ఈవెంట్స్ మధ్యలోని ప్లాన్ చేస్తున్న ఫిల్మ్‌లోని హల్క్ క్యారెక్టర్ ఏంటనే డౌట్ ఖచ్చితంగా మీకు రావచ్చు. ఈ యాంగ్రీ హల్క్ ని బయటకు తీయడానికి బ్రూస్ బ్యానర్ విపరీతంగా ప్రయత్నించినప్పటికీ అది కుదరదు. కాబట్టే ప్రొఫెసర్ హల్క్ గా బ్యాలెన్స్ చేశాడు. కానీ ఇప్పుడు ఒకవేళ ఎవరైనా తనని మ్యానిపులేట్ చేసి ఈ యాంగ్రీ హల్క్ గా మొత్తం మతి తప్పినట్టు బయటికి లూజ్ చేస్తే కంప్లీట్ గా మరి కంట్రోల్ చేయలేరు ఎవరు కూడా. ఈవెన్ బ్రూస్ బ్యానర్ కూడా కంట్రోల్ చేయలేడు. మళ్ళీ కంప్లీట్ గా హల్కే డామినేట్ చేసేస్తాడు బ్రూస్ బ్యానర్ కి. సో ఈ విధమైన డిస్ట్రక్షన్ ని ఆపడానికి స్పైడర్ మ్యాన్, పనిషర్ ఉంటారంట. మరి హల్క్ ని ఎవరు లూజ్ చేస్తారో, మ్యానిపులేట్ చేస్తారో మనకు తెలియదు. కానీ పనిషర్కి సంబంధించిన సపరేట్ R-rated షో ప్రెజెంట్ డెవలప్మెంట్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. మొన్న న్యూస్ డీటెయిల్స్ అప్పుడు మాట్లాడుకున్నాం కదా. అవును, పనిషర్కి సంబంధించిన స్టాండ్ అలోన్ షో అయితే డెవలప్మెంట్లో ఉంది. మేబీ అది 'స్పైడర్ మ్యాన్ 4థ్ పార్ట్' గురించే కనెక్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారా లేదా అనేది మనకి క్లారిటీగా తెలియదు. కానీ ప్రస్తుతానికైతే రిపోర్ట్స్ ఈ విధంగా వచ్చాయి గైస్. నాకైతే ఈ ఐడియా అంతగా నచ్చట్లేదు, కన్విన్సింగ్గా అనిపించట్లేదు. ఎందుకంటే ఇది ఏ యాంగిల్లో కూడా గ్రౌండెడ్గా ఉండదు. దాంతోపాటు పర్ఫెక్ట్ స్టోరీకి సెట్ చేసే విధంగా ఉండదు. ఆ తర్వాత జరగబోయే మొత్తం టర్న్ అంతా కూడా మల్టీవర్సల్గా మారబోతుంది. కాబట్టి హల్క్ని తెచ్చి, పనిషర్ని తెచ్చి ఏం యూజ్ ఉంటుంది? ఆ తర్వాత రాబోయే ఈ అదర్ స్పైడర్ మ్యాన్స్ తోటి జరగబోయే మూమెంట్స్ కూడా అంటే నల్, వెనమ్ తోటి లేదంటే డాక్టర్ డూమ్ తోటి అవెంజర్స్ డూమ్స్‌డే తర్వాత ఈవెంట్స్ లాగా ఒకవేళ పెడితే మాత్రం హల్క్ స్పైడర్ మ్యాన్ తోటి ఇక్కడ ఫైట్ చేసే సంబంధం ఉండదు. ఖచ్చితంగా అవెంజర్స్ 5th పార్ట్లోని హల్క్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి కదా డాక్టర్ డూమ్ తోటి. మేబీ డాక్టర్ డూమ్ హల్క్ని మ్యానిపులేట్ చేసి తన వైపు తిప్పుకున్నాడంటే అది కన్విన్సింగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ అసలు అవెంజర్స్ డూమ్స్‌డే అయిపోయిన తర్వాత ఇందులో మళ్ళీ అలా చూపిస్తే సంబంధం ఉండదు. వీళ్ళందరూ ఓడిపోయిన తర్వాతనే కదా సీక్రెట్ వార్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, బ్యాటిల్ వరల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఒకవేళ 'స్పైడర్ మ్యాన్ 4థ్ పార్ట్'ని ప్రీక్వెల్గా ప్లాన్ చేసినా బాగుంటుంది అనుకున్నారు. అవెంజర్స్ డూమ్స్‌డేకి ముందు జరిగే ఈవెంట్స్ లాగా ప్రీక్వెల్గా కూడా అనుకున్నారు. ఆ విధంగా ప్లాన్ చేసి సెకండ్ హాఫ్ నుండి మల్టీవర్సల్గా మార్చినా కూడా కన్విన్సింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ తన క్యారెక్టర్ గురించి కంప్లీట్గా ఈ మల్టీవర్స్కి సంబంధం లేకుండా ప్లాన్ చేస్తేనే అది గ్రౌండెడ్ అంటారు. మరి ఏం చేస్తారో తెలియదు. వచ్చిన అప్డేట్ అయితే మాత్రం మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. డూమ్స్‌డే అయితే అంతా రెడీ అయిపోయినట్టు. ఈ మార్చ్ ఎండింగ్కే షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయారు అనమాట. పోతే ఈ హల్క్ని ఇందులో చూపిద్దాం అనుకునే హల్క్ కంప్లీట్ యాంగ్రీ హల్క్ కదా.
ఈ యాంగ్రీ హల్క్కి వరల్డ్ వార్ హల్క్కి సంబంధించి సపరేట్ సోలో డెవలప్మెంట్ కూడా ఎప్పట్లలో ఉంది. దాని గురించి మార్క్ రూఫెలో కూడా తెలిపారు. ఈవెన్ హల్క్ వర్సెస్ వొల్వరిన్ గురించి కూడా. సో ఈ వరల్డ్ వార్ హల్క్కి సంబంధించిన డెవలప్మెంట్ కానీ అప్డేట్స్ కానీ ఈ ఇయర్లోనే 2025లోనే వచ్చే అవకాశం కూడా ఉంది. దాన్ని మ్యాక్సిమం జార్జ్ మిల్లర్ గారే డైరెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అవును, ప్రస్తుతానికి ఎంసీలోని డైరెక్టర్ జార్జ్ మిల్లర్ గారు 2 ప్రాజెక్ట్స్ని డైరెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఫ్యూరియోసా, మ్యాడ్ మ్యాక్స్ ఫిల్మ్స్ ఆయన ఎంత మంచి డైరెక్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలిసిందే ఎప్పటిలో తీస్తున్నారు. ఈ ఏజ్లో కూడా ఇప్పటికీ కూడా మంచి పర్ఫెక్ట్ యాక్షన్ ఫిల్మ్స్ని తీయగలుగుతున్నారు. ఆయన పర్ఫెక్ట్ చాయిస్. కాకపోతే ప్రస్తుతానికి మనకి పెద్ద టైం లేదు. 2 ఇయర్స్లోనే మొత్తం ఈ సాగా అంతా ముగించేసేయాలి. సో మరి ఇప్పుడు కొత్త ఫిల్మ్స్ యొక్క ప్లాన్స్, సంబంధం లేకుండా కొత్త స్టోరీస్ అంటే ఎలా మ్యాచ్ చేస్తారో మనకైతే తెలియదు. అవును, ఈయన డైరెక్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ అనేవి ఓన్లీ వరల్డ్ వార్ హల్క్ మాత్రమే కాదు, థోర్ 5th పార్ట్ కూడా. అవును, థోర్ 5th పార్ట్ ముఖ్యంగా ఫ్యూరియస్ తర్వాత క్రిస్ హెమ్స్వర్త్ గారు కానీ జార్జ్ మిల్లర్ కానీ టచ్లో ఉన్నారనమాట. ఆల్రెడీ ఆయన చెప్పారు, నాకు థోర్ 5th పార్ట్ తీయడం ఇంట్రెస్ట్ ఉంది, థోర్ ఫిలిం క్రిస్ హెమ్స్వర్త్కి సపరేట్గా ఫిలిం తీయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉన్నట్టు చెప్పారనమాట. సో రీసెంట్గా ఎంసీతో అయితే మాత్రం ఈ టాక్స్ నడుస్తున్నట్టు, దీంతో కంప్లీట్గా థోర్ ఫిల్మ్స్ని, థోర్ క్యారెక్టర్ని ఎండ్ చేసినా కూడా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. థోర్ 4th పార్ట్ తోటి ఎంతో రిప్యుటేషన్ పోయినప్పటికీ ఎండింగ్లోని హెర్క్యులీస్ క్యారెక్టర్ కనిపించింది కాబట్టి 5th పార్ట్ తోటి ఈ స్టోరీని కంటిన్యూ చేయడమో, హెర్క్యులీస్ క్యారెక్టర్కి ఒక సంబంధం అయినట్టు కన్విన్సింగ్గా ఎండింగ్ ఇచ్చేసినా కూడా అర్థం ఉంటుంది. సో అది థోర్ 5th పార్ట్ తోటి చేద్దామని అనుకుంటున్నారు. నిజానికి ఈ డూమ్స్డే, సీక్రెట్ వార్స్ మధ్యలోనే టైమే లేనందువలన థోర్ 5th పార్ట్ కానీ, డాక్టర్ స్ట్రేంజ్ 3rd పార్ట్ కానీ, షాంగ్ చి 2 కానీ ఇవేమీ కూడా ఇందులో పెట్టలేకపోయారు. ఈవెన్ బ్లేడ్ ఫిలిం మీద కూడా కనీసం ప్రోగ్రెషన్ లేదు, క్లారిటీ లేదు. సో వీటిని అప్కమింగ్ మ్యూటెంట్ సాగాలోనే ప్లాన్ చేస్తారని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు డూమ్స్డే వచ్చేసిన తర్వాత మొత్తం ఎవెంజర్స్ అందరూ ఆ ఫిల్మ్లో ఇన్వాల్వ్ అవుతారు. ఆ తర్వాత కంటిన్యూషన్ తీయకుండా ఈ థోర్ 5th పార్ట్, డాక్టర్ స్ట్రేంజ్ 3rd పార్ట్ ఇవన్నీ కూడా సీక్రెట్ వార్స్ ముందు తీస్తే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. ఈవెన్ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఎండింగ్లో కూడా మనకి 3rd పార్ట్ ఉన్నట్టయితే మాత్రం క్రెడిట్స్లోనే చూపించారు. ఇప్పుడు 3rd పార్ట్ని తీసే టైం కూడా లేదు కాబట్టి ఎవెంజర్స్ 5th పార్ట్లోనే అన్నింటినీ కలిపేయాలి. ఇప్పుడు ఆ ఫిల్మ్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మేబీ ఈ బ్లాక్ ప్యాంథర్ 3rd పార్ట్ కానీ, డాక్టర్ స్ట్రేంజ్ 3rd పార్ట్ కానీ ఇవన్నీ కూడా అప్కమింగ్ మ్యూటెంట్ సాగాకి ప్లాన్ చేసుకున్నారేమో, చూద్దాం. తర్వాత కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. కానీ ప్రస్తుతానికి ఈ సాగాలో ఇవి పెట్టడానికి అయితే కుదరదు. కానీ ప్లానింగ్స్లో మాత్రం ఉన్నాయి. జార్జ్ మిల్లర్ గారు అయితే ఈ 2 ప్రాజెక్ట్స్ని డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి హల్క్ యొక్క సన్ గురించి, షీయల్ గురించి అది కూడా కంప్లీట్గా వరల్డ్ వార్ హల్క్లోనే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అది పర్ఫెక్ట్గా కనెక్ట్ అయితే మ్యూటెంట్ సాగాలోని హల్క్ వర్సెస్ వొల్వరిన్ ఫిలిం స్టిల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఇంకా అలానే ఉన్నాయి. ఇకపోతే డీసీయూ ప్లానింగ్స్లో అయితే మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి సూపర్ మ్యాన్ ఫిల్మ్ వస్తుంది, ఆ తర్వాత సూపర్ గర్ల్ ఫిల్మ్ వస్తుంది. అందులో మనకి లోబో క్యారెక్టర్ని కూడా చూపించబోతున్నారు. తర్వాత ఈ లోబోకి సంబంధించిన సోలో ఫిల్మ్ కూడా ఉండబోతుంది కదా. ఈ లోబో సోలో ఫిల్మ్ కూడా కంప్లీట్గా యాంటీ హీరోలకు కాకుండా సూపర్ విలన్కి సంబంధించిన ఆర్జిన్ లాగా కంప్లీట్గా R-rated అండ్ డార్క్గానే ఉండబోతుంది అనమాట. జేమ్స్ గన్ ప్లాన్స్ కాబట్టి కామెడీగా PG-13లోనే, మార్వెల్ స్టైల్లోనే ఏమాత్రం ఆయన స్టైల్ కాకుండా కంప్లీట్గా డీసీకి అవసరమైన ప్లాన్స్లోనే కొన్ని క్యారెక్టర్స్కి ఏదైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఆ విధంగానే ప్లాన్ చేసుకున్నారు. అప్కమింగ్ రాబోతున్న క్లే ఫేష్ యొక్క సపరేట్ సోలో ఫిల్మ్ కూడా కంప్లీట్గా హారర్ ఫిల్మ్ లాగా, ట్రాజిడీ ఫిల్మ్గా డిజైన్ చేయబోతున్నారు అనమాట. అఫ్కోర్స్ క్లే ఫేస్ క్యారెక్టర్ మీద చాలా కామెడీ, హ్యూమర్ టోన్ ఉంటుంది. కానీ ఈ క్లే ఫేస్ యొక్క సపరేట్ సోలో ఫిల్మ్ అనేది ఆ హ్యూమర్, కామెడీ ఎలాంటి ఎలిమెంట్స్ కాకుండా ఒక ట్రాజిడీ ఈవెంట్ లాగా, ఒక హారర్ సూపర్ విలన్ ఫిల్మ్ లానే ఉండబోతుంది అనమాట. అవును, క్లే ఫేస్ క్యారెక్టర్ని చూపించినట్టు కొద్దిగా జంప్ స్కార్స్ తోటి, దాంతోపాటు డార్క్ అండ్ కొద్దిగా వైలెన్స్తో కూడా ఉండేలాంటి హారర్ ఫిల్మ్గానే డిజైన్ చేయబోతున్నారు అనమాట. కాబట్టి ఇది నార్మల్గా కామిక్ ఫిల్మ్లో కాకుండా ఒక హారర్ ఫిల్మ్ వైబ్స్ ఇవ్వచ్చు. ఈ ఫిలిం 2026లోనే ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫిలిం తర్వాత దీనిలానే స్వామ్ థింగ్ యొక్క సోలో ఫిలిం కూడా హారర్ ఫిల్మ్గానే డిజైన్ చేయబోతున్నారు. ఆ ఫిల్మ్ని జేమ్స్ మ్యాన్గోల్డ్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఆయనే రైటర్ కూడా. స్వామ్ థింగ్ ఆర్జిన్ మాత్రమే కాకుండా కొన్ని సెపరేట్ ఈవెంట్స్ని కూడా ఇందులో వాడుకుందామని అనుకుంటున్నారంట. అవును గైస్, స్వామ్ థింగ్ యొక్క ఆర్జిన్ ఆల్రెడీ వెబ్ సిరీస్లో చూపించేశారు మనకి, సీజన్ 1లోనే ఆపేశారు. మళ్ళీ సేమ్ ఆర్జిన్ రిపీట్ చేయకుండా కొద్దిగా డిఫరెంట్ ఎలిమెంట్స్ తోటి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఇది కూడా హారర్ మూమెంట్సే. స్వామ్ థింగ్ యొక్క సిరీస్లోని డార్క్ అండ్ హారర్ మూమెంట్స్ ఉన్నాయి, కానీ ఈ ఫిల్మ్లోని డోస్ని పెంచే విధంగానే ప్లాన్ చేస్తున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ అప్కమింగ్ రాబోతున్న సూపర్ మ్యాన్ ఫిల్మ్ అనేది ప్రీవియస్ సూపర్ మ్యాన్ ఆర్జిన్స్లా కాకుండా కంప్లీట్గా డిఫరెంట్ వైబ్స్ ఇచ్చేలాంటి స్టోరీ ఈవెంట్స్తో పాటు క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈవెన్ సూపర్ గర్ల్లో కూడా ఆ విధమైన డిఫరెంట్ ఈవెంట్స్తో పాటు లోబో క్యారెక్టర్ ఉన్నట్టు ఈ స్వామ్ థింగ్లోని అప్కమింగ్ ఫిల్మ్స్ అన్ని ఆ విధంగానే ఫ్రెష్గా డిఫరెంట్గానే ప్లాన్ చేస్తున్నారంట స్క్రిప్ట్స్లోని. సో మేబీ ఈ 2 ఫిల్మ్స్ తర్వాత మనకి లోబో యొక్క సపరేట్ సోలో ఫిల్మ్ ప్లాన్ చేయొచ్చు. కానీ ఈ జేమ్స్ గన్ DC యూనివర్స్లోని ఫస్ట్ సాగా లాగా, ఫర్ ఎగ్జాంపుల్ గాడ్స్ అండ్ మాన్స్టర్స్, దాని తర్వాత అయితే మాత్రం నెక్స్ట్ పేజ్గా ప్లాన్ చేసుకున్న దాంట్లో అయితే మాత్రం బేన్ అండ్ డెడ్ స్ట్రోక్ కొలాబరేట్ అయ్యేలాంటి టీమప్ ఫిల్మ్ కూడా ఆల్రెడీ ఉంది కదా. చాలా మంది ఇది బ్యాట్మ్యాన్ బ్రేవ్ అండ్ బోల్డ్ కి ప్రీక్వెల్, అందువల్లనే బ్యాట్మ్యాన్ బ్రేవ్ అండ్ బోల్డ్ కొద్దిగా పోస్ట్ పోన్, అంటే కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంది. ఈ 2 స్క్రిప్ట్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ప్లాన్ చేయొచ్చు అంటున్నారు. అవును, ఈ బేన్ అండ్ డెడ్ స్ట్రోక్ ఇద్దరు సూపర్ విలన్స్ ఒకే ఫిల్మ్లోని కొలాబరేట్ అవడం అంటే ఖచ్చితంగా ప్రీక్వెల్, ఫ్లాష్ బ్యాక్ ఈవెంట్స్ లాగా
అంటే బ్యాట్‌మ్యాన్ అంకుల్ ఏజ్ వచ్చే వరకు అంతకు ముందు జరిగిన ఈవెంట్స్ లాగా ఈ ఈవెంట్స్‌ని సెట్ చేయొచ్చు. ఇది కూడా ఇంట్రెస్టింగ్‌గా సూపర్ విలన్ ఇద్దరు కలిసి ఉండేలాంటి ఫిల్మే. ఆ తర్వాతి అప్డేట్ మీకు తెలిసిందే. సూపర్ బౌల్ అంటే మార్వెల్ ఫిల్మ్స్ గానీ, అప్‌కమింగ్‌గా సమ్మర్‌లో రాబోయే బిగ్ ఫిల్మ్స్‌కి సంబంధించిన ట్రైలర్స్ గానీ, టీజర్స్ గానీ అన్నీ కూడా సూపర్ బౌల్ ఈవెంట్‌లో ప్లాన్ చేసుకుంటారు. ఆల్రెడీ ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్‌కి సంబంధించి మనకి ఈవెంట్‌లో చూపించిన ఫుటేజ్ కాకుండా ఇప్పుడు అఫీషియల్ టీజర్ కట్‌ని అయితే రెడీ చేసుకుంటున్నారంట. ఈవెన్ చాలా బిగ్ సూపర్ హీరో ఫిల్మ్స్, హాలీవుడ్ కమర్షియల్ ఫిల్మ్స్ కూడా ఈ సూపర్ బౌల్ ఈవెంట్‌లో ప్లాన్ చేసుకున్నారు. ఇక ఫైనల్ అప్డేట్ గోస్ట్ రైడర్. ఆల్మోస్ట్ ఈ సాగాలోని సీక్రెట్ వార్స్‌లోని చాలా డిఫరెంట్ సూపర్ హీరోస్ రాబోతున్నారు. మల్టీవర్స్ నుండి వాళ్ళు వీళ్ళు మొత్తం అందరూ కలగలిపి రాబోతున్న ఈ ఈవెంట్‌లోని గోస్ట్ రైడర్ కూడా ఒక పార్ట్ ఖచ్చితంగా ఉండబోతున్నట్టు కాస్టింగ్ జరుగుతున్నట్టు రిపోర్ట్స్ అయితే వచ్చాయి. మరి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది ఏంటి? క్లారిటీ లేదని చాలా మంది అడుగుతున్నారు. దానికి ఆల్రెడీ సింపుల్ క్లారిటీ ఏంటంటే ఇనిషియల్ ప్లానింగ్స్ ప్రకారం ఓన్లీ జానీ బ్లేజ్ని కాదు ఇంకొక డిఫరెంట్ గోస్ట్ రైడర్ని కూడా తెద్దామని, మల్టీవర్స్ ద్వారా డిఫరెంట్ గోస్ట్ రైడర్స్ని చూపిద్దామనే ప్లాన్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు హలోవిన్కి ఒక షార్ట్ ఫిల్మ్ గోస్ట్ రైడర్ మీద తీద్దామని కూడా అనుకున్నారు. కానీ గోస్ట్ రైడర్ యొక్క మెయిన్ ప్లాన్ మొదటి ఫిల్మ్లోని చూపిద్దాం అనుకున్న ఐడియా అంతా కూడా బ్లేడ్ ఫిల్మ్లోనే. అవును, బ్లేడ్ ఫిల్మ్లోని మిడ్ నైట్ సన్స్ చూపించబోతున్నారు. ఆ మిడ్ నైట్ సన్స్ టీమ్కి సంబంధించిన కాస్టింగ్ జరుగుతుంది. అందులో గోస్ట్ రైడర్ కూడా ఉండొచ్చు అని చెప్పి మిడ్ నైట్ సన్స్ యొక్క కామిక్ స్టోరీ గురించి కూడా నేను మన ఛానల్లోనే వీడియో చేసేసాను. కానీ ప్రెజెంట్ బ్లేడ్ ఫిల్మ్ అసలు స్కెడ్యూల్లోనే లేదు కదా. కనీసం డైరెక్టర్ లేరు, స్క్రిప్ట్ రెడీ కాలేదు, అసలు ఈ సాగాలో రాకపోవచ్చు. కాస్టింగ్ అయితే ఎప్పుడో జరిగిపోయింది. ఫిలిం ఎన్నోసార్లు ఆగిపోయింది, డైరెక్టర్లు మార్చడం జరిగింది, స్క్రిప్ట్ మార్చడం జరిగింది. ప్రస్తుతానికి స్కెడ్యూల్లోనే లేదు. కాబట్టి బ్లేడ్ ఫిలిం వస్తుందా, ఆగిపోయిందా, ఈ ఐడియాస్ పెట్టుకోకూడదు. సో మరి బ్లేడ్ ఫిల్మ్ లేనప్పుడు మిడ్ నైట్ సన్స్, గోస్ట్ రైడర్ వాటి ప్లాన్స్ కూడా ఆగిపోతాయి కదా. సింపుల్గా చెప్పాలంటే బ్లేడ్ సోలో ఫిల్మ్ వచ్చిన తర్వాత అవెంజర్స్ డూమ్స్డే సీక్రెట్ వర్స్లోని బ్లేడ్ క్యారెక్టర్ కూడా ఒక పార్ట్ అవ్వాలి. కానీ ఇప్పుడు బ్లేడ్ క్యారెక్టర్ అవెంజర్స్ డూమ్స్డే సీక్రెట్ వర్స్లో ఉంటాడో లేదో మనకు తెలియదు, కానీ ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇదన్నమాట మ్యాటర్. మరి ఇక గోస్ట్ రైడర్ ఈ సాగాలో అసలు ఊహించక్కర్లేదు, పక్కన పెట్టడమే. మొత్తానికి లేటెస్ట్గా వచ్చిన ఈ కామిక్ యూనివర్సెస్ ఫిల్మ్స్ యొక్క ప్లాన్స్ గురించి ఈ ఐడియాస్ అప్డేట్స్ మీకు క్లారిటీగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. తర్వాత హాలీవుడ్ అప్డేట్స్ గురించి మనం ట్యూస్డే తెలుసుకుందాం. రేపు ఇండియన్ బాక్స్ ఆఫీస్ గురించి తెలుసుకుందాం. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.